ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేసి అంతర్జాతీయ స్థాయిలో మన సత్తాను చాటేందుకు రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటే అతను రామాయణ్ చిత్రంలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా టాక్సిక్ మూవీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు యష్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దాంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడిందని అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాదని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర నిర్మాతలు వెంకట్ కె నారాయణ, యష్ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా మరో 100 రోజుల్లో ముందు అనుకున్న విధంగా మార్చి 19న విడుదల కాబోతోందని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దాంతో విమర్శకుల నోటికి సైలెంట్ గా వీరు తాళం వేసినట్టయింది. అలానే నెల రోజుల క్రితం కూడా టాక్సిక్ షూటింగ్ తుది దశకు చేరుకుందని, బెంగళూరులో జరుగుతోందని తెలిపారు. ఆ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా తెలియచేయలేదు. అయితే నూతన సంవత్సర ఆరంభం నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయబోతున్నట్టుగా చెప్పారు. ఇందులో యష్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో లేయర్స్ తో ఉన్న ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీ ఇంతవరకు కన్నడతో పాటు మరే భారతీయ భాషల్లోనూ రాలేదని ఆమె చెబుతోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు ఈ సందర్భంగా రుక్మిణి వసంత్ కితాబిచ్చింది. ఆమె విజన్ ఎంతో బోల్డ్ గా ఉంటూనే హృదయంగా సాగుతుందని తెలిపింది. కన్నడ, ఆంగ్ల భాషలలో చిత్రీకరించబడుతున్న టాక్సిక్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జాతీయ అవార్డు, గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్న గీతూ మోహన్ దాస్ మరోసారి వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.